హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే పచ్చి శనగపప్పు ఎండినెత్తల కర్రీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా శనగపప్పు ఈ విధంగా ఒక అరగంట నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ఎండినెత్తలు అనేవి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇవి క్లీన్ చేసుకోవాలంటే ఇందులో కొన్ని హాట్ వాటర్ వేసామంటే మనకి తొందరగా క్లీన్ అయిపోతుందండి. పైన పొలుచు అనేది వేడి నీళ్ళు వేయడం వల్ల తొందరగా వచ్చేస్తాయండి. నీచు వాసన అనేది అస్సలు ఉండదు. సో ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక 3 టైమ్స్ అనేవి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. వీటన్నిటితో పాటు ఉల్లిపాయలు, టమాటోస్, చింతపండు కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం గిన్నె పెట్టుకుని దాంట్లో సరిపడా ఆయిల్ అనేది వేసుకుని దీంట్లో కొంచెం పసుపు అనేది వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం నెత్తళ్ళు అనేవి ఫ్రై చేసుకుందామండి. ఈ నెత్తళ్ళు అనేవి కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. మరి ఎక్కువగా ఉంటే చేపలు అనేవి విడిపోతాయండి. కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. సో ఈ విధంగా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇవి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి. మనకి మొత్తం కూడా బాగా మగ్గిపోవాలండి. చూడండి, ఈ విధంగా మనకి బాగా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతుంది కదండి. ఆ స్టేజ్లో మనం మెత్తళ్ళు, పచ్చిశనగపప్పు కూడా వేసేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందామండి. ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కారం కూడా వేసుకుందామండి. కారం, ఉప్పు కూడా వేసుకుని మీకు టేస్ట్కి సరిపడగా ఉప్పు అనేది వేసుకోండి. స్పైసెస్ని చూసుకుని కారం వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత మనకి కొంచెం కర్రీ అనేది బాగా ఉడుకుతుందండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోనే చింతపండు రసం కూడా వేసుకుందామండి. చింతపండు రసం వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచాలండి. 5 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. కొత్తిమీర అనేది వేసిన తర్వాత 1 మినిట్ అలా లో ఫ్లేమ్లో వదిలేస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి. అంతేనండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. తప్పకుండా మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఛానల్ లైక్ చేసేయండి. ఇలాంటి మోర్ అప్డేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్